నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 8వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢమాస శుక్లపక్ష తదియా తిథి పూర్తిగా. పుష్యమి నక్షత్రం ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. వజ్రయోగం రాత్రి 2 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి సిద్ధి యోగం. తైతుల కరణం సాయంత్రం 5 గంటల 29 నిమిషాల వరకు, తదుపరి గరిజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 7 గంటల 49 నిమిషాల నుండి 9 గంటల 32 నిమిషాల వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు, చంద్రోదయం ఉదయం 7 గంటల 44 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 9 గంటల 2 నిమిషాలకు. అభిజిత్ ముహూర్తం పగలు 11 గంటల 55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 17 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 26 నిమిషాల నుండి 9 గంటల 5 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 38 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 43 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు. సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు సూర్యోదయం నుండి ఉదయం 6 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.